ఐపీఎల్లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. అత్యధిక టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ రోజు తలపడనున్నాయి. వాంకడే వేదికగా జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7:30 ప్రారంభం కానుంది. గత 16 సీజన్స్లో ఈ ఇరు జట్లు కలిసి ఏకంగా 10 టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. చెరో 5 సార్లు ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించాయి. 2024 లీగ్ స్టేజ్లో ముంబై, చెన్నై ఒక్కసారి మాత్రమే పోటీ పడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ సీజన్లో 5 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా, మరోవైపు ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ల్లో నెగ్గి 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇక హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై తిరిగి మళ్లీ వరుసగా 2 విజయాలు సాధించింది. ఇక ఈ మ్యాచ్కి ముంబై ఇండియన్స్ తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, షెపార్డ్, మహమ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్, బూమ్రా, ఆకాశ్ మధ్వాల్ తుజట్టులో ఉండగా సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంది. ఫామ్లో ఉన్న ఆటగాళ్లను కొనసాగించడం కంటే ప్లేయర్ల పనిభారంపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ను మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే కొనసాగించాలని భావిస్తోంది. సర్జరీ కారణంగా ఆటకు దాదాపు 3 నెలలు దూరమైన సూర్య ఐపీఎల్తో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ ప్రారంభానికి సూర్య అందుబాటులో రాలేదు. ఎన్సీఏ నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. మరోసారి ప్రయత్నించి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. దీంతో అతన్ని ఫీల్డింగ్కి దూరంగా చేయాలని, కేవలం బ్యాటింగ్కు మాత్రమే ఉపయోగించుకోవాలని ముంబై మేనేజ్మెంట్ భావిస్తోంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ముంబై, చెన్నై 36 సార్లు పతనపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్ల్లో నెగ్గగా సిఎస్కే 16 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక 2022 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధిస్తోంది. గత 2 సీజన్లలో ఈ 2 జట్లు కలిపి 4 మ్యాచ్లు ఆడాయి. అందులో చెన్నై మాత్రమే 3 మ్యాచ్ల్లో గెలిచింది. ముంబై ఇండియన్స్ 1 మ్యాచ్లోనే విజయం సాధించింది. మరి ఆదివారం జరిగే హై వోల్టేజ్ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది చూడాలి.